గుడ్ మార్నింగ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను ఈ యూట్యూబ్ బ్లాగ్ స్టార్ట్ చేసి ఒక 6 months అవుతుంది. సో బయట అప్పుడప్పుడు కూర్చొని ఇట్లా మాట్లాడాలనిపిస్తుంది, బట్ వెహికల్స్ ఎక్కువ తిరుగుతాయి అన్నమాట. సో నాకు ఇక్కడ ఎయిర్ నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఇట్లా కూర్చొని లాగింగ్ చేద్దాం, ఏదైనా దాని గురించి చెప్దాం అనిపించినప్పుడు ఐ కాంట్ డూ ఇట్ అనమాట. సో ఫెల్ట్ లైక్ ఎయిర్ నాయిస్ వస్తుంది కదా, ఒక మైక్ పెడదాము అని అనిపించి లాస్ట్ ఇయర్ ఎప్పుడు అనుకున్నాం మైక్ తీసుకుందామని. ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా లాగింగ్. అప్పుడు కూడా ఎయిర్ నాయిస్ అంత ఎక్కువ వస్తుంది, బట్ నా వాయిస్ క్లియర్ వినిపించట్లేదు కొన్నిసార్లు. సో దెన్ ఐ డిసైడెడ్ టు హ్యావ్ ఎ మైక్. లాస్ట్ ఇయర్ అనుకున్నాను, హోలీ ల్యాండ్ మార్క్ 2 అనుకున్నాను. అలా వెయిట్ చేస్తూ ఇంకా తీసుకోలేదు, అలా వదిలేసాను. సో రీసెంట్గా చూస్తే 2 weeks బ్యాకే హోలీ ల్యాండ్ మార్క్ M2S అని ఇంకో మోడల్ వదిలినాడు. ఈ మోడల్ కొంచెం బాగుంది, స్మాలెస్ట్ సైజ్లో ఉందన్నమాట ఉన్న మైక్స్లో అన్నిటికంటే. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఇది ట్రై చేద్దామని అది ఆర్డర్ పెట్టాను. అది వస్తుంది, అమెజాన్ వాడు ఇంకా డెలివరీ అవ్వలేదు, ఇవాళే డెలివరీ. సో నేను మీకు ఇవాళ డిఫరెన్స్ చూపిస్తాను, విత్ మైక్ ఎలా ఉంది, వితౌట్ మైక్ ఎలా వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది. అన్బాక్స్ చేద్దాం ఆ మైక్ని ఇవాళ. ఓకే, సో లెట్ ద మైక్ కమ్. ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత విల్ ఓపెన్ ఇట్. ఓకే, చలో వచ్చేసింది అమెజాన్ నుంచి. లెట్స్ ఓపెన్ ఇట్. మైక్ సో దీంట్లో ఏమేమి వచ్చినాడో అని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే ఇంతే, డెలివరీలు కొంచెం లేట్ చేస్తారు కదా. ఓ సో దిస్ ఇస్ ద బాక్స్, M2S హాలీ ల్యాండ్ మార్క్. ఇది హాలీ ల్యాండ్ లార్క్, సారీ మార్క్ కాదు. Okay, let's open this. Whoa, there's some card here. Okay, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు ఆ చిన్న మైక్ ఎట్లా యూస్ చేయాలో. అండ్ హియర్ ఇస్ ది బాక్స్. కెమెరా పెట్టుకున్నప్పుడు కెమెరాకి ఓకే, సో ఇది మన ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే ఈ మైక్ మనం హుక్ చేసుకోవచ్చు. ఈ లుకింగ్ అట్ దిస్ మైక్, ఈ లోగో ఇన్సైడ్ వెళ్ళిపోతుంది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ బటన్. సో ఇట్లా ఇది ఈ లోగో లోపలికి వెళ్తుంది, బయటికి ఇట్లా కనిపిస్తుంది మనకి మైక్ లైక్ దిస్. ఓకే పౌచ్ ఇచ్చాడు. ఓ గ్రేట్, నేను సపరేట్ కొనుక్కోవాలనుకున్నా. యాక్టర్ ఇచ్చాడు. ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్. ఇది ఒకటి, ఎయిర్ నాయిస్ పఫ్ ఒకటి, చార్జర్, వైర్ కనెక్షన్. యాక్చువల్లీ DJI మైక్ కన్నా నేను రివ్యూ చూసిన దాంట్లో ఇది రీసెంట్గా 3 weeks బ్యాక్ రిలీజ్ అయింది అనమాట. నేను లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనుకున్న వేరేది. 3 weeks బ్యాక్ రిలీజ్ అయిన మోడల్ ఇది, అంటే రీసెంట్ అప్గ్రేడ్ మోడల్ ఇది. హోలీ ల్యాండ్ లార్క్ M2S అని ఉంటుంది. మామూలుగా M2 ఉండేది, అది కొంచెం పెద్ద ఉండి లోగో బయటికి కనిపించేది పాతది. సో ఇది రీసెంట్గా 2-3 weeks బ్యాక్ రిలీజ్ అయింది కాబట్టి ఇది లోగో ఏం కనిపించదు, జస్ట్ చిన్న పాయింట్ బయటికి కనిపిస్తుంది అంతే. లోగో ఇట్లా లోపలికి పెద్ద పీస్, ఇంతకుముందుకి ఈ పెద్ద పీస్ బయటికి కనిపించేది, ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోయి ఓన్లీ మైక్ బయటకి ఇచ్చినాడు మనకి. ఓకే, ఈ బాక్స్లో ఏమొస్తుందంటే ఈ కేసులోనే 2 మైక్స్ వస్తాయి. 2 మైక్స్, 2 ట్రాన్స్మిటర్స్ వస్తాయి, ఒకటి కెమెరాకి ఒకటి ఫోన్కి. ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ కోడ్ కనెక్ట్ చేశాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్సలెంట్ ఉంది. ఆల్రెడీ నేను రివ్యూ చేసి చాలాసార్లు మాట్లాడి టెస్ట్ చేసి ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఇంకో రౌండ్ చేస్తున్నా టెస్టింగ్కి. ఏమొస్తాయంటే ఇది ఒక ఛార్జింగ్, ఈ కేస్ని ఛార్జింగ్ చేసుకోవడానికి ఇది ఒక వైర్ ఇస్తాడు. సో మనం ఈ కేస్ ఛార్జింగ్ చేసుకుంటే ఇది 9 hours వస్తుంది. సో 9 hours వచ్చింది ఈ కేసు. దీంట్లో మళ్ళీ ఇవి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అంటే ఇవి 3 hours వస్తాయి ఫుల్ ఛార్జ్, కేస్ మాత్రం 9 hours వస్తుంది. సో దీంట్లో ట్రాన్స్మిషన్ అయితే కెమెరాకి, దీనికి సపరేట్ వైర్ ఇస్తాడు కెమెరా కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ రెండు ఇయర్ పఫ్స్ ఇచ్చినాడు మనకి. కనెక్టర్స్ అనమాట, ఫోన్కి పెట్టుకున్నప్పుడు కెమెరాకి పెట్టుకున్నప్పుడు. ఫోన్కి ఏం వైర్ అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న C టైప్ కనెక్షన్ ఇస్తాడు. అది మీ సామ్సంగ్ కనెక్ట్ చేసుకోవాలంటే కనెక్ట్ చేసేసుకోవచ్చు. రేంజ్ మాత్రం 300 meters వస్తుంది మనకి. అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఏం అబ్స్ట్రక్ట్ స్ట్రైట్ లేకపోతే వెన్ యూ ఫేసింగ్ స్ట్రైట్ టు కెమెరా యూ కెన్ రికార్డ్ అప్ టు 300 meters రేంజ్ వస్తుంది. సో అది ఎక్సలెంట్ ఉంది, ఆల్రెడీ నేను చెక్ చేశాను. సో ఐ విల్ జస్ట్ అటాచ్ దట్ టు ఇట్. అండ్ వాట్ నెక్స్ట్ పాడ్కాస్ట్లు కానీ ఏదైనా మాట్లాడుకోవడానికి కానీ, యూట్యూబ్ బ్లాగింగ్కి కానీ, ఆర్ఎల్స్ ఎనీ ఇంటర్వ్యూస్ కానీ అన్నిటికీ దిస్ విల్ వర్క్ లైక్ ఫెంటాస్టిక్. ఐ ఫెల్ట్ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, వెరీ టైనీ మైక్. అసలు ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్న కాంట్రాస్ట్ ఉంది కాబట్టి బ్లాక్ కనిపిస్తుంది, కానీ అసలు బ్లాక్ షర్ట్ వేసుకుంటే మాత్రం యూ కాంట్ ఈవెన్ సీ ది మైక్.
అంటే ఇన్విజిబుల్, ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ లాగా ఉంటుంది అనమాట మైక్ పెట్టుకుంటే. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాన్ని క్యాప్ పెట్టుకున్న క్యాప్ కూడా ఇక్కడ అటాచ్ చేయొచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ ఒకటి ఆప్షన్ ఉంది మనకి. నాయిస్ క్యాన్సిలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎయిర్ నాయిస్ ఉంటుంది కదా చుట్టూ, న్యాచురల్గా ఉండాలంటే కొంచెం బయట నాయిస్ కూడా వినిపించాలంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ పెడితే కొంచెం విండ్ సౌండ్ వినిపిస్తుంది. హెవీ వినిపించదు, బట్ మన వాయిస్ రికార్డ్ అవుతుంది, బట్ హెవీ వినిపిస్తుంది. అదే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ పెడితే ఇది బేసిక్ అందరికి తెలుస్తుంది, 6th క్లాస్ అబ్బాయికి కూడా తెలుస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఉంటే ఎయిర్ అంతా కట్ ఆఫ్ అయిపోతుంది, మన వాయిస్ ఒకటి రికార్డ్ అవుతుంది. ఈ రెండు కాకుండా మనకి హాలీలాండ్ లార్క్ అని ఒక యాప్ వస్తుంది, ఎల్లో కలర్ ఉండి వాడి లోగో బ్లాక్ కలర్లో ఉంటుంది. మన ప్లే స్టోర్లో ఉంటుంది, సామ్సంగ్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్లో కూడా ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఏంటంటే వాల్యూమ్ ఎంత నుంచి ఎంతవరకు రికార్డ్ చేసుకోవచ్చు. అంటే 6 పాయింట్స్ ఉంటాయి వాల్యూమ్స్, 1 to 6 ఉంటుంది. సో 6 పాయింట్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అందులో స్టీరియో ఉంటుంది, మోనో ఉంటుంది, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 people ఉంటే 2 mics, నేను మైక్, ఇంకో పర్సన్ ఉంటే ఇంకో మైక్ ఇచ్చేస్తే 2 personsది రికార్డ్ అవుతుంది స్ట్రైట్ అవే. ఇంకా మీకు వీడియో ప్లే చేసినప్పుడు వీడియోలో ఏ క్వాలిటీ అయితే నేను మాట్లాడుతున్నానో ఆ క్వాలిటీ డైరెక్ట్ వీడియోలో రికార్డ్ అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ ద రైట్ మైక్ అంటే జస్ట్ గో ఫర్ ఇట్. ఐ లిటరలీ లవ్ ఇట్. అవుట్ ఆఫ్ 5 ఐ విల్ గివ్ 4. ఓకే 5 ఇవ్వచ్చు, బికాజ్ ఐ డెంట్ ఫెల్ట్ ఎనీథింగ్. నాకైతే బాగా నచ్చింది. ఓకే, సో ఐ రేంజ్ ఏదైతే టెస్ట్ చేసినానో అది కూడా పెట్టేస్తాను. సో జస్ట్ వాచ్ దట్. ఇప్పుడు మైక్ లేకుండా రికార్డ్ చేస్తా, ఆ చివరి దాకా వెళ్ళి చూపిస్తా, మీకు అర్థమవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 అర్థమైందా? బైక్ సౌండ్ అన్నీ వినిపిస్తున్నాయి, ఎయిర్ నాయిస్. ఇప్పుడు మైక్ కనెక్ట్ చేసి చూద్దాం. ఓకే, కనెక్ట్ చేశాను. బ్లూ లైట్లో ఉంది. లెట్స్ సీ. 1 2 3 4 5 6 7 8 9 10. మా కన్నాల కెమెరా దగ్గరకు వచ్చింది, కొంచెం మూవ్ అవుతుంది, చూసుకోండి. చాలా చిన్నగా మాట్లాడుతున్నా, ఐ థింక్ అక్కడ దాకా రీచ్ ఉందో లేదో లేదు. ఇట్స్ ఇన్ కనలు వెయిట్. సో రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ పెట్టాను. ఒకసారి రోడ్ దాకా వెళ్ళి చూస్తుందాం, కింది వరకు ఎట్లా చూస్తుందాం. అక్కడ దాకా వెళ్ళొద్దాం, ఆ పోల్ వరకు. సో ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఆల్రెడీ కిందికి వచ్చేస్తాను నేను. కెమెరా అయితే నన్ను ఫేస్ అవుతుంది. యూ కెన్ సీ మీ ఆన్ ద బ్లాక్ టీషర్ట్. సార్ అటు సైడ్ ఫేసే ఉన్నాను, ఇప్పుడు ఇటు సైడ్ తిరిగిన, జస్ట్ గోయింగ్ బ్యాక్ లైక్ దాట్. ఇంకా వెనక్కి వెళ్ళి చూద్దాం. అంటే వాడు రేంజ్ అయితే ఇచ్చింది 300 meters, తక్కువే మాట. కెమెరా సైడ్ ఫేస్ చేసి ఉంటే ఓకే, కెమెరా సైడ్ ఫేస్ చేసి లేకపోతే అంత నాయిస్ కొంచెం కట్ వస్తుంది. సో ఈ డిస్టెన్స్ సరిపోయిద్ది యాక్చువల్గా. హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. నా పక్కన బైక్ వెళ్తుంది, నాకైతే నాయిస్ పెద్దగా వినిపించింది, మీకు ఎట్లా వినిపించిందో లేదు దానిలో. వెహికల్స్ వస్తున్నాయి. ఓకే, ఇంకా పైకి వచ్చేస్తాను. అది సీ అప్ దేర్. వచ్చేసా. 4 minutes రికార్డ్ అయింది. ఓకే, మీకు అర్థమైంటుంది, చూసారు కదా. సో ఈ మ్యాగ్నెట్ అయితే కొంచెం సాలిడ్ ఉంది. ఓకే, ఈ మేడం సెకండ్ మైక్ తీసింది. సో విల్ డూ సమ్ ప్రోడక్ట్ రివ్యూస్. లైట్ వస్తుంది ఫ్యూ డేస్లో. వెయిట్. ఓకే, సో అదనమాట. ఇప్పటికి వాళ్ళ అన్బాక్సింగ్ ఇది చాలు. విల్ సీ ఆన్ ద నెక్స్ట్ వన్. సే బాయ్ టు దమ్. ఇగో ఏం చేసేస్తారని భయం. అరే నా అది తీయొద్దు. డోంట్ టేక్ దట్ అవుట్. ఓకే బాయ్. స్టీరియో, మోనో అని 2 options ఉన్నాయి. బేసికల్గా స్టీరియో ఏంటంటే మనం మ్యూజిక్ వీడియోస్కి, వీడియో గేమ్స్కి, మూవీస్కి ఇట్లాంటి వాటికి స్టీరియో వాడతాం, ఎందుకంటే బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం. సో స్టీరియో దానికి సెలెక్ట్ చేసుకుంటాం. దీంట్లో ఈ మైక్ మనకి యాప్లోకి వెళ్తే 2 options ఉన్నాయి. సో ఒకటి స్టీరియో, ఇంకోటి మోనో ఇస్ నథింగ్ బట్ కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది. మనము ఒక సింగిల్ పర్సన్ మాట్లాడేటప్పుడు, ఇప్పుడు నేను సింగిల్ పర్సన్ మాట్లాడేటప్పుడు అంటే మూవీ ఫీల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇప్పుడు పాడ్కాస్ట్ కానీ లేకపోతే మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్స్ కానీ చాలామంది వాడేది మోనో, ఎందుకంటే ఇది మూవీ కాదు కదా. సో వీడియో గేమ్స్ లాంటిది కాదు కాబట్టి యూఆర్ నాట్ మేకింగ్ ఎ మ్యూజిక్ వీడియో, యూఆర్ టాకింగ్ జస్ట్ అ పాడ్కాస్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మోనో ఇస్ బెటర్ అంటారు.
ఇట్స్ యువర్ చాయిస్. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ద స్టీరియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మోనో అంటే మోనో, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. వాల్యూమ్ మాత్రం ఒక 3 or 4 పెట్టుకుంటే బెటర్, 5, 6 కూడా కష్టము. సో ఐ థింక్ ఐఎమ్ రికార్డింగ్ ఇట్ ఇన్ మోనో. ఐ థింక్ నాకు ఏది పెట్టని కూడా గుర్తులేదు. యా, ఐమ్ జస్ట్ అక్నాలజింగ్ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను ఇప్పుడు లైవ్గా, అసలు ఇప్పటికిప్పుడు చూస్తున్నాను నేను అన్ని. బ్యూటిఫుల్ ఉంది కదా సన్సెట్ వల్ల. ఆ రేస్ చూడండి, నేను కిందికి వచ్చేసాను, అక్కడ రేస్ కనిపిస్తున్నాయి ఇట్లా. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. గుడ్ నైట్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.